హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇది విను. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న హే జూడ్ అండ్ హర్ష సాయి తెలుగులో ఉన్న అతి పెద్ద ఘరానా దొంగలు ఇద్దరు చేసిన బెట్టింగ్ స్కామ్స్ గురించి అసలు మతిలిపోయే. అసలు తెలుగు వాళ్ళు కొండేరు పప్పులు అండి. ఎంత కొండేరు పప్పులు అంటే అమాయకులు. ఎలాంటి వాడైనా మోసం చేయొచ్చు, మంచిగా మాట్లాడి గుణపం గుచ్చేస్తారు. అదే వీళ్ళిద్దరూ చేశారు. ఒకడు హర్ష సాయి, రెండు హే జూడు. పూర్తిగా ప్రూఫ్లతో సహా బయోడేటా మీ ముందు పెడతాను. ముఖ్యంగా ఈ హే జూడ్ అనే అబ్బాయి చేసిన స్కామ్స్తో పాటు మీకు తెలియని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. పూర్తిగా చూసాక ఒక కమెంట్ చేయండి మర్చిపోకండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఇప్పటి వరకు 10 కుటుంబాలకి బెట్టింగ్ బాధితులకు ఈ వీడియోల ద్వారా వచ్చిన డబ్బులు అందాయి. మనిషికి 2 లక్షలు చొప్పున ఇచ్చి అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడండి బాగుంటాయి. నిజంగా ఎంత తెలుగు వాళ్ళ అమాయకులు ఏంటండి, ఎక్కడా లేని బెట్టింగ్ యాప్లు మన దగ్గర ఉన్నాయి. లైక్ గోవింద్, అన్ని ఇల్లీగలే, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. అవన్నీ వీళ్ళు ప్రమోట్ చేశారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సాయంత్రం 5 గంటల షో. చాలా బాగుంటుంది గురు, లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ఘరానా దొంగ మన హర్ష సాయి, రెండో ఘరానా దొంగ హే జూడు. ఓకే, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు చూసుకుంటే ఈ హర్ష సాయి అన్నోడు యూట్యూబ్ ఫిట్నెస్తో స్టార్ట్ చేశాడు. హే జూడు కూడా ఫిట్నెస్తోనే స్టార్ట్ చేశారు. ఇద్దరికి మంచి కాంపిటీషన్ ఉండేది. ఏది ఆ రోజుల్లో యువత ఎవరైనా ఉంటే గుర్తుందా? ఇది విను. నెక్స్ట్ ఈ ఫిట్నెస్ ఎవరు దాకట్లేదని హర్ష సాయి ఏం చేశారంటే స్టంట్ ఫిలాంథ్రఫీ అనే కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. స్టంట్ ఫిలాంథ్రఫీ అంటే అది చెప్తాను, అంటే దైవ సహాయం, దైవజనుడు, దేవుడు. తర్వాత సో ఈయన హేజుడు ఫిట్నెస్ నుంచి ఫ్యాషన్లోకి వచ్చేసారు. ఫ్యాషన్ మేక్ ఓవర్స్ అది. ఆ తర్వాత ఈ స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ చేసే క్రమంలో బోల్ డబ్బులు వచ్చాయి, బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో సినిమాలు తీశారు. ఏది మెగాలో డాన్ అని చెప్పి ఒక సినిమా తీశారు. సో తర్వాత ఈయన ఈ ఫ్యాషన్ ఎవరు దాకట్లేదు, బోరింగ్ అయిపోయిందని చెప్పి ఫేక్ గివేవేల కింద మొదలు పెట్టారు. ఫేక్ గివేవే అంటే ఇది విను. ఎస్. ఆ తర్వాత హర్ష సాయి సినిమా తీసే క్రమంలో సినిమాలో ఉన్న హీరోయిన్ని రేప్ చేసి రేప్ కేసులో ఇరుక్కున్నారు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్లు, ఏది ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ అయ్యగారు ప్రమోట్ చేసిన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ వల్ల 15 ఎఫ్ఐఆర్లకు నమోదయ్యి ఇప్పుడు అజ్ఞాతంలోని జైల్లోనే ఉన్నారు. సో ఈయన ఏం చేశాడంటే ఇక్కడ ఫేక్ గివేవే ఇచ్చే క్రమంలో వాళ్ళ తమ్ముడు ఫోక్సో యాక్ట్ కింద జైలుకి వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఐఏఎస్ కొడుకు వీళ్ళ నాన్నగారు కలెక్టర్. సో వీళ్ళ నాన్నగారు కలెక్టర్ అయితే వీళ్ళ తమ్ముడు ప్రణీత హనుమంతు జైలుకి వెళ్ళిపోవడం వల్ల వెంటనే ఈయన జర్నలిస్ట్ అయిపోయారు. చూశారు కదా, ఫిట్నెస్, ఫిలాంథ్రఫిస్ట్, సినిమా, రేపు ఫిట్నెస్, ఫ్యాషన్, ఫేక్ గివేవే, జర్నలిస్టు. సో ఇది అసలు సిసలైన కథ. ఇప్పుడు మాట్లాడుకుందాం నిర్భయంగా నిజాలు. లెట్స్ స్టార్ట్ అవర్ షో ఈవినింగ్ విత్ ప్రపంచ యాత్రికుడు. అనగనగనగనగనగనగా 2020 కరోనా సమయం. యూట్యూబర్లు హర్ష సాయి, హే జూడ్, ప్రపంచ యాత్రికుడు ఎదుగుతున్న సమయం. ఆ సమయంలో మన హర్ష సాయి అన్న ఫిట్నెస్ అంటే జిమ్ ఎలా చేయాలి, బాడీ ఎలా పెంచుకోవాలి, కండలు ఎలా పెంచుకోవాలి, మజిల్స్ ఎలా పెంచాలి. ఇక్కడ హే జూడు జిమ్ ఎలా చేయాలి, బాడీ ఎలా పెంచాలి, మజిల్స్ ఎలా పెంచాలి, ఎలా బతకాలి. ఇద్దరు ఫిట్నెస్ చేసేవారు. అయితే చేసే క్రమంలో ఎన్ని రోజులు అని చెప్తాం, బోరింగ్ కొట్టేస్తుంది కదా. సో ఈ అబ్బాయి ఈ ఫిట్నెస్ చేసే క్రమంలో చిన్న పిల్లలతో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయించి 2,000 ఇచ్చేవాడు. ఆ వీడియోలు ఇప్పటికే ఉన్నాయి, చూడండి. మీకు పాన్ కార్డ్ లేకపోయినా, ఆధార్ కార్డ్ లేకపోయినా మీ అమ్మ నాన్నలతో వాడేసి ఓపెన్ చేసేయండి, 2,000 కొట్టండి అని చెప్పి 2020లోనే మన హర్ష సాయి 2 కోట్లు స్కామ్ చేశాడు. ఆ రోజుల్లో ఎవడు ఎక్స్పోజ్ చేయలేదు. గత పాపం సొమ్ము పాము లాంటిది అయిపోయింది. ఆ తర్వాత ఆ వచ్చే డబ్బులతో మనోడు ఫిలాంథ్రఫిస్ట్ అయిపోయాడు. ఇక్కడ ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఇంగ్లీష్ పదం ఏంటి అంటే ఒక ఎలాన్ మస్క్, ఒక బిల్ గేట్స్, ఒక రతన్ టాటా గారు అసలు ఆ పేరు కూడా కాదు, ఇంకా అంతకన్నా పెద్ద పేరు, దేవుడు. సో వీళ్ళు సంపాదించిన సంపాదనని దానం చేసేదాన్ని ఫిలాంథ్రఫిస్ట్ అంటారు. సో మరి ఇక్కడ స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఎవరు అంటే హర్ష సాయిని స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ మీరు గూగుల్లో కొడితే వస్తుంది. మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో చూస్తే స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ అని ఉంది. స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ అంటే ఇప్పుడు రతన్ టాటా, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ అంటే కష్టపడి సంపాదించింది ఇస్తుంది. వీడు ఎక్కడి నుంచి తెస్తాడు? వాళ్ళ నాన్నగారు చూస్తే బెకారోడు, వాళ్ళ నాన్నగారికి రూపాయి డబ్బులు లేవు. వీళ్ళ నాన్నగారు హే జూడ్ వాళ్ళ నాన్నగారైనా ఐఏఎస్ కలెక్టరు, వీళ్ళ నాన్నగారు బెకారోడు. ఆడించి ఎక్కడ కోట్లు వస్తాయి? అడిగినోడికి అడిగినంత అసలు తీసుకో తీసుకో తీసుకో. సో
ఆ డబ్బులతో స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ అయ్యాడు. స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ అంటే మీరు చూసారు, ఫ్రీ పెట్రోల్ బంకు పెద్ద స్కామ్ అది. ఎందుకంటే మీ ఇచ్చేస్తున్నాం ఫ్రీ. తర్వాత పేదవాళ్ళందరినీ 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళాడు, అది పెద్ద స్కామ్. అన్ని స్కామ్లు అన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా స్కామ్ చేశారో. అసలు దారుణమైన స్కామ్లు, తప్పులేదు. స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్, కూటు కోసం కోర్టు విద్యలు. ఆడ యాక్టింగ్ చేస్తున్నాడు, ఏది రతన్ టాటా గారు లాగా, తర్వాత ఎలాన్ మస్క్ లాగా, వీళ్ళలాగా ఇస్తున్నాడు. దైవజైనుడు, దైవ సహాయం, సాయిబాబాకి యాక్ట్ చేస్తున్నాడు. ఓకే, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫిట్నెస్లోని ప్రాబ్లం లేదు, ఇంత ఇక్కడ ఈ ఫిలాంథ్రఫిస్ట్లో కూడా ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇందులోనే బెట్టింగ్ యాప్లు చేయడం, అందులో కూడా ఇల్లీగల్ చట్టరీత్యా GST లేని బెట్టింగ్ యాప్లు. ఈ అబ్బాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు మీకు తెలుసు కదా, పరి బెట్టింగ్ మ్యాచ్ చిన్న పిల్లలతో చేశారు, కేక్ కట్ చేసి ఉంటుంది, మీరు అందరూ చూశారు, ఎందుకంటే ఫేమస్ వీడియోలు కదా, అందరూ చూస్తారు. పిల్లలతో కట్ చేసింది. ఆ తర్వాత లోటస్, అబ్బాయి చెప్పుకుంటూ పోతే చేస్తాడు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి అయితే ఇంకా చాలామందికి తెలుసు. ఆ ఇల్లీగల్ అంతా ఇల్లీగల్. మొత్తం అంతా కలిపితే మనోడికి హిందీ ఛానల్లోని 1 కోటి మంది, తెలుగు ఛానల్లో 1 కోటి మంది, తమిళ ఛానల్లో 60 లక్షలు, వీటి మొత్తం అంతా కలిపితే దగ్గర ఒక 5 కోట్ల మంది ఉన్నారు. ఉల్లిపాయలు అమ్ముకున్న చలే కోటీశ్వరుడు అయిపోతారు మనోడు. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేశారు. ఎందుకంటే ఇంకా డబ్బులు కావాలి. దేనికోసం? సినిమా తీయడం కోసం. ఎవరికైనా గొల ఉంటుంది, డబ్బు వచ్చేసాక ఇంకా ఎదగాలి. సినిమా దగ్గర మనోడు మొత్తం బొక్కబొరలా పడిపోయాడు. సినిమా అని చెప్పి ఒక అమ్మాయిని, బిగ్ బాస్లో నటించిన ఒక అమ్మాయిని అన్నమాట, అమ్మాయితో సినిమా స్టార్ట్ చేశారు. మెగాలో డాన్ అని చెప్పి ట్రైలర్ రిలీజ్ చేశారు, అంతే. అమ్మాయి ఎవడైతే సినిమాలో హీరోయిన్ ఉందో ఆ అమ్మాయిని రేప్ కేసులు ఇరుక్కున్నాడు, దేశం వదిలి పారిపోయాడు. ఆ తర్వాత మనం బెట్టింగ్ యాప్లు ఎప్పుడైతే పట్టుకున్నామో ఈ బెట్టింగ్ బాధితులందరూ మనోడి మీద 15 FIRలతో కేసేశారు. ఇంకా రిజిస్ట్రేషన్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే అది ప్రమోట్ చేసినవన్నీ ఇల్లీగల్ కదా. బట్ GST నెంబర్ లేకపోతే ఇల్లీగల్ అవుతుంది కదా. అది GST లేనిది వీళ్ళు ప్రమోట్ చేశారు, కోట్లలో ఆదాయం సంపాదించారు. మనోడు చరిత్ర ఇది. హర్ష సాయి గారు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, అజ్ఞాతంలో ఉన్నాడు. మొత్తం లాయర్లకి, కేసుల మీదకి డబ్బులు, లాయర్లకి దబ్బెట్టుకున్నాడు. ఒక్కొక్క లాయర్ కోట్లు సంపాదించారు. ఇప్పుడు హర్ష సాయి లాయర్లు అందరూ కోట్లలో సంపాదించారు. దెబ్బిన డబ్బే కదబ్బా. ఓకే, లెట్స్ స్టార్ట్ టు మన హేజుడు. తమ్ముడు హేజుడు ఫస్ట్ మన అబ్బాయి కలెక్టర్ గారు అబ్బాయి, IAS కొడుకు. సో పండిత పుత్ర పరమసొంటహ అన్నందుకు కలెక్టర్ హనుమంతు గారి కొడుకులే ప్రణీత హనుమంతు, అజయ్ హనుమంతు. జాగ్రత్తగా ఉన్నది. ఆ అజయ్ హనుమంత మన హేజుడు పేరు అజయ్. హేజుడు వీళ్ళ తమ్ముడు ఇంకోడు ఉన్నాడు, వాడు ప్రణీత హనుమంతు. సో వీళ్ళు ఇప్పుడు ఈ హేజుడ్ అనే అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, నేను ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు కలెక్టర్ గారి అబ్బాయి పేదవాడు అయితే మరి ATM సెక్యూరిటీ గారి కొడుకుని నేనేమవ్వాలి? ఇప్పుడు హేజుడు ఈ ప్రణీత అలియాస్ ప్రణీత హనుమంతు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఊరికనే వెళ్తారా? అయినా ఇప్పటికీ కూడా నేను పేదవాడిని, నేను స్వయం శక్తితో బతుకుతున్నాను. నాన్నగారు కలెక్టర్ అయితే నువ్వు ఎందుకు పేదవాడు అవుతావు? ఓకే, అది పర్సనల్ పక్కన పెట్టండి. మనోడు ఫిట్నెస్ ఛానల్ పెట్టుకున్నాడు యూట్యూబ్లో. అంటే దేకినట్లు 10,000 మంది 5,000 మంది చూస్తున్నారు. ఇది కాదురా బాయ్ అని చెప్పి ఫ్యాషన్లో దిగారు. ఫ్యాషన్ అంటే ఏంటి బ్రో అంటే, మనోడు ఏమన్నా ఫ్యాషన్ డిజైనర్ అంటే, ఫ్యాషన్ డిజైనర్ కాదు, మేక్ ఓవర్స్ అనమాట. ఒక పెళ్ళికి వెళ్తే మనం ఎలాగెళ్ళాలి, ఒక శోభనానికి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక చావుకి వెళ్తే ఎలాగెళ్ళాలి, ఒక కాలేజ్కి వెళ్తే ఒకటి ఎలాగెళ్ళాలి, ఇంకా స్కూల్కి వెళ్తే ఎలాగెళ్ళాలి, అది ఏ ఫంక్షన్కైనా ఎలాగెళ్ళాలి, మేక్ ఓవర్స్. అది ఆ రోజుల్లో ట్రెండ్ సెట్ చేశారు, అది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఫ్యాషన్ చేస్తున్న క్రమంలో అమీర్పేటలో దొరికే 10 రూపాయల క్రీమ్స్ ఏవైతే ఉంటాయో, 10 రూపాయల క్రీములు, దానికి లేబుల్ వేసేసి ఎవడో చెప్తే వీడు అమ్మేసేవాడు. రాసుకున్న వాళ్ళు అందరికీ మొక్కలు బొబ్బులు ఎక్కిపోయి, దానివల్ల ఎవరికి లేదు, అది మనకి పర్సనల్ కాదు, డబ్బులు సంపాదించుకున్నారు. ఓకే, ప్రమోషన్స్ చేసుకున్నారు, తప్పే లేదు. అమీర్పేటలో దొరికే 10 రూపాయల క్రీమ్ని ఇక్కడ 900 రూపాయలకు అమ్ముతున్నారు. అయ్యగారు చెప్పాడు కాబట్టి అందరూ కొనుక్కున్నారు, రాసుకున్నారు, పూసుకున్నారు. దానివల్ల అయితే ప్రాణాలు పోలేదు, స్కిన్ బొబ్బలెక్కిపోయింది, మొక్క ఊడిపోయింది. చాలామంది తెలుసు అది. ఓకే, అది పక్కన పెట్టింది చూసిన వాళ్ళు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ఫ్యాషన్ కూడా బోరింగ్ అయిపోతుందని చెప్పి అప్పటికి హర్ష సాయికి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఈ గివ్ అవే ఇవ్వడం ద్వారా బాగా ఫాలోవర్స్ విపరీతంగా, ఇద్దరు ఒకేసారి ఉన్నటోడు ఈయన కోట్లలో ఫాలోవర్స్ వచ్చేసరికి మనోడికి వెంటనే మనోడు కూడా స్టార్ట్ చేసేసారు. ఇది నేను చెప్పింది కదా, వాళ్ళు చెప్పింది, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళందరూ ఇంటర్వ్యూలో చెప్పుకున్నది. కావాలంటే చూసుకోండి, ఇంటర్వ్యూలో ఉంటుంది. ఇలా హర్ష సాయి చేస్తున్నారు కదా, మీ అన్నయ్య కూడా ఎందుకు చేస్తున్నారంటే,
చేంజింగ్ అన్నారు. ఓకే, అప్పుడు మనం స్టార్ట్ చేశారు ఫేక్ గివ్ అవేస్ అంటే ఇది విను, అది నాకు చాలా ఇష్టం. ఇది విను అన్నా కాలేజ్ ఫీజు కట్టాలన్నా, తమ్ముడు ఏజుడ్ అంటే నువ్వు కాదురా మనందరం, నేను సొంత రక్తం పంచుకున్న తమ్ముడు లాంటిరా, నువ్వు నా తమ్ముడురా, నువ్వు అడిగితే కాలేజ్ ఫీజు ఏంటి స్కూల్ ఫీజు కూడా కట్టేస్తాను, ఇదిగో గూగుల్ పే చేశాను, ఎంజాయ్ అని చెప్పి. అవును నిజమే, ఇప్పుడు మీరు చూస్తున్న హేజుడ్ ఇప్పుడు హేజుడ్ కాదు, అప్పుడు హేజుడ్ వేరే లెక్క ఉండేది. అది చూసే టీనేజర్స్కి తెలుసు, కింద కమెంట్ చేస్తారు చూడండి. ఇది విను అన్నా, నాకు కండోమ్ కావాలని, అన్నా ఇది విను, ఇదే నీ తమ్ముడు నువ్వు కండోమ్ అడిగావరా, నేను ఇస్తాను రా, పే చేశాను. అన్నా థాయిలాండ్ వెళ్ళాలనుకుంటాను, ఇది విను, థాయిలాండ్ నువ్వు నా తమ్ముడు రా, నా సొంత అన్న తమ్ముడువిరా, నీకోసం నా ప్రాణాలనే ఇస్తాను, థాయిలాండ్ తీసుకెళ్ళాను, 50,000 పంపించాను, ఎంజాయ్. అన్నా రెస్టారెంట్ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలనుకుంటా, ఇది విను అని చెప్పి దాంట్ ఇంత చిల్లర కంటెంట్ ఆ రోజుల్లో. మనోడు చేసిన గతం ఎంతో ఘనమైనది అంటారు కదా, మనోడు హేజుడ్ గతం చాలా దరిద్రం. ఆ ఫేక్ గివ్ అవేస్ ఇదే మొత్తం చిల్లర పంచాయతీలు, ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఇస్తున్నాను. సో అప్పుడు మనోడు ఫాలోవర్స్ పెరగడం మొదలుపెట్టారు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెరిగితే. ఇది చూసిన మనోళ్ళు ఎవరైతే ఉంటారో సో కాల్డ్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా వాళ్ళు మొదలుపెట్టి ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఇది విను, ఇస్తున్నాను. ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడు, మీ బాధలు చెప్పండి అని చెప్పడు, ఇచ్చేది లేదు, ఎవరు రీచెక్ చేయరు కదా, ఇస్తున్నారు లేదా అందరూ ప్రతి ఒక్కరికి 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, 1 మిలియన్ ఫాలోవర్స్. ఇస్తున్నామంటే ఎవరైనా అవుతుందబ్బా, ఇస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఐఫోన్ ఇస్తున్నాను అంటే 15 లక్షల కమెంట్లు చేశారు, ఇది ఆల్ టైమ్ ఇండియా రికార్డ్. 15 లక్షల కమెంట్లు ఎవరికి లేదు, ఈవెన్ మిస్టర్ బిస్ట్కి కూడా లేవు. చెక్ చేసుకోండి, 15 లక్షల అంటే నేను దీని గురించి మాట్లాడాలని చెప్పి ఒక స్టంట్ చేశాను అప్పుడులో నేను కూడా. సేమ్ ఈ టాపిక్ గివ్ అవే స్కామ్ ఎలా, బట్ స్కామ్లోకి దిగితేనే కదా స్కామ్ గురించి తెలిసేది, ఆ స్కామ్ ఎలా నడుస్తుందని వెళ్ళాను. సో ఫేక్ గివ్ అవే ఇచ్చే క్రమంలో వీళ్ళ తమ్ముడు, ఈయన పేరు అజయ్ హనుమంతు, పేరులో ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇంటి పేరులో ఆంజనేయ స్వామి ఉన్నారు. వీళ్ళ తమ్ముడు ప్రణీత్ హనుమంతు అని ఉన్నాడు. వాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని చిల్లరగా మాట్లాడుతూ ఉంటారు, చిల్లర బ్యాచ్ అనమాట, మొత్తం స్క్రాప్. కలెక్టర్ గారి పిల్లలు కాబట్టి అలాగే ఉంటారు. సో చిన్న పిల్లల మీద అసభ్యకరంగా మాట్లాడు, ఒక పాపకి, చిన్న 5 సంవత్సరాల పాపకి ఒక తండ్రికి అతను మాట్లాడను, అతి జుగుప్సాకరమైన రిలేషన్ అంటగట్టారు ఆ లైవ్లో. అది మొత్తం న్యూస్ ఛానల్లో వైరల్ అయిపోయి మన కలెక్టర్ గారిని అబ్బాయిని తీసుకెళ్ళి పోక్సో యాక్ట్ మీద జైల్లో పారదొబ్బారు. అయితే ఇక్కడ జీవితం మనోడిది మారిపోయింది, చాలా బాగుంటుంది. ఇక్కడ హైలెస్ట్ ట్విస్ట్ ఏంటంటే అప్పటి వరకు ఈ హేజుడ్, ఈ అజయ్ హనుమంతు ప్రణీత్ హనుమంతు అనే అన్నదమ్ములని ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఈ రేప్ కేసులు న్యూస్ వస్తుందో అప్పుడు తెలిసింది ఈ హేజుడ్ తమ్ముడే ఈ అదవానేసి. అప్పుడు మనోడికి నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది విపరీతంగా. అంటే నీ తమ్ముడే ఎంత దరిద్రమైన పనులు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, ఒక యూట్యూబర్గా ఆత్తుతని తిడుతుంటే, న్యూస్ ఛానళ్ళు, రోస్టింగ్ ఛానళ్ళు, మనం ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిపి చాలా వీడియోలు చేశారు, హేజుడు వాళ్ళ తమ్ముళ్ళు. అంటే అన్నదమ్ముళ్ళు అన్నాక వీడియోలు చేసుకోరటబ్బా, ఫన్నీ వీడియోలు, లైవ్ వీడియోలు అన్నీ చేశారు. సో మనోడు హేట్ రేట్ వచ్చేస్తుందని చెప్పి అప్పటికి కంటెంట్, ఈ ఫేక్ గివ్ అవే కంటెంట్ చిల్లరైపోయింది. ప్రతి ఒక్కడు ఫేక్ గివ్ అవే, ఇప్పుడు ఆపేశారు కానీ ఫేక్ గివ్ అవేలు బెట్టింగ్ యాప్లు. సో ఆ సీన్ చేస్తుంటే మనోడు ఏం చేశాడంటే కంప్లీట్గా పబ్లిక్ ముందుకు వచ్చి, నేను మీ తమ్ముడిని, అన్నయ్య ఇప్పుడు మోసం చేయరు, నా తమ్ముడికి నాకు సంబంధం లేదు, తమ్ముడే పేకాట కానీ నా తమ్ముడికి నాకు సంబంధం లేదు, ఆడెవరో నాకు తెలియదు అని చెప్పేశారు. సొంత తమ్ముడు ఒకలా తప్పు చేస్తే నా తమ్ముడు తప్పు చేశారని చెప్పకుండా ఆడికి నాకు సంబంధం లేదని చెప్పేశారు. విడాకులు అయిపోయి మా తమ్ముడికి నాకు ఆడెవరో నాకు తెలియదు అని చెప్పేశారు. చేతులు దులిపేసుకున్నాడు. ఈ గతం, ఫ్యాషన్, ఫిట్నెస్, ఫేక్ గివ్ అవేలను పక్కకు తోసాడు. ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాడు. నా ఇంటి పేరు హనుమంతు, నేను హనుమంతు మాల వేసుకున్నాను, మారిపోయిన మహాజాతకుని అని చెప్పి జర్నలిస్ట్ అయిపోయారు. ఇదేమైనా జర్నలిస్ట్ చేశారంటే జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇలా కూర్చొని మీరు అందరూ చూస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది, సిరియా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, అమ్మ ఇదే. జర్నలిస్ట్ ఏమైనా చేశారంటే చేయలేదు. ఇక్కడ ఇంటి పేరు హనుమంతు ఉంది, ఒంటి పేరు మీద ఆంజనేయ స్వామి బట్టలు వేసేసుకుంటే తప్పు బ్రో. ఇక్కడ
హనుమంతుడు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానంటే నేను ప్రపంచ దేశాలు చాలా డేంజరస్ కంట్రీస్ తిరుగుతూ ఉంటాను. చాలా భయం వేస్తుంది నేను కొన్ని కంట్రీస్కి వెళ్ళేటప్పుడు. వెంటనే ఒక దగ్గర కూర్చొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభదేవికాయం భజ వైపుత్రం భజ వాళ్ళకోత్రం భజహం ప్రభం భజ బ్రహ్మతజం పట్టుంచి ప్రభాతం సాయంత్రం నియమ సంగీతం చేసి నిమిత దొండ నిమూర్తి గాంచి నీ సుందరం నీ దాచన రామభక్తం నేను కొంచెం కటాక్షం చేస్తే వేడుకలను చేస్తే నిమాడాల నన్ను రక్షణ ఆంజనేయ గారు నేనంత దాత వైపు తల్లి సుగ్రువు ముంత హొంకర హింకర గాయల యమున రోమ్ కన్నా నేను అంటే స్పీడ్గా చెప్పాను, ఎందుకంటే మంచిగా వచ్చు, రోజు చదువుకుంటాను, మనసులో ఉండాలి ఆంజనేయ స్వామి, చెప్పుకుంటాను, ధైర్యం వస్తుంది. నేను భూమికి 4 అడుగులు ఉంటాను, కానీ ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన సందుకి బొందుకి వెళ్ళాను. అవన్నీ వీడియోలు చూసుకోవచ్చు. లైఫ్ రిస్క్ జాబ్. నా ప్రాణం మీద నాకు ప్రీతి లేదు. ఈ రోజు కాబట్టి రేపైనా పోతుంది, రెడీ టు ఫైట్. మృత్యానికి ఎదురెళ్ళే రకంగానే సినిమా డైలాగులు మనకు యాప్ట్ అవుతాయి. సో అలాంటి ఆంజనేయ స్వామి మంత్రాన్ని నువ్వు మాల వేసేసుకొని అది కూడా వీడియోలు చేసేసి నేను మాల వేసుకున్నాను, ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాను అని చెప్పి శుద్ధపోసలోకి వచ్చి మార్కెట్లోకి ఇది అంటే గొప్ప విషయాలు మాట్లాడినంత మాత్రాన గొప్పవాడు అయిపోవు. ఇక ప్రాబ్లం ఏమొచ్చిందంటే బ్రో నాకు బెట్టింగ్ యాప్లకి సంబంధం ఏంటి అన్నది. ఎస్, దానికే వస్తున్నాను. వీడు ఎలాగైతే ఫేక్ గివేవే ఇక్కడ ఈ ఫిలాంథ్రఫిస్ట్ అనే యాక్టింగ్ దుబ్బాడో, ఈ బెట్టింగ్ యాప్లు పుట్టడానికి గల కారణం ఈ స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ ఈ హర్ష సాయి ఈ ఫేక్ గివేవే ఏజుడు విపరీతంగా ప్రతి ఒక్కరు సహాయం చేయడం, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం. వీడిని చూసే అలీ గారి వైఫ్ ఏంటి ఎవరైనా చూసుకోండి. ఈ లోకల్ బాయ్ నాని అంటే బెట్టింగ్ యాప్ చేయడం, ₹1 కోటి తీసుకోవడం, అందులో ముష్టి 10 లక్షలు ఖర్చు పెట్టి సహాయం చేయడం. ఈ బెట్టింగ్ యాప్ చేసిన మర్చిపోతున్నాడు, సహాయం చేసిందే గుర్తుంటుంది. ఎంత మోసం! రైతు ప్రాణాల కన్నా ఈ రోజులు బెట్టింగ్ యాప్ ప్రాణాలు యువత 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఈ ఫేక్ గివేవేస్ నువ్వు స్టార్ట్ చేసిందే కదా, ఇది విను అని చెప్పి అందరూ అదే స్టార్ట్ చేసి ఫాలోవర్స్ని పెంచుకొని ఫేక్ గివేవే ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. లోకల్ బై నాని చేపలు ఇస్తున్నాను, బైక్ ఇస్తున్నాను, ఐఫోన్ అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అందరినీ రాబెట్టుకోవడం, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం. నువ్వు ఖండించాలి కదా. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అయ్యో దేవుడి దయవల్ల జర్నలిస్ట్ చెప్తున్నావు, ఓకే, దట్స్ గుడ్, బాగుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నువ్వు కూడా చెప్పాలి కదా, బెట్టింగ్ యాప్లు మాట్లాడాలి కదా. నిన్న 17,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు బెట్టింగ్ కంపెనీ. మాట్లాడాలి కదా, అది ఎంత పెద్ద స్కామ్, దేశ ఆర్థిక వ్యవస్థ పోతున్నారు. అది కాకుండా పాకిస్తాన్ యుద్ధం 11 వీడియోలు చేసావు, పాకిస్తాన్ యుద్ధం వస్తుంది. నీకు తెలుసా? మీ నాన్నగారిని కూర్చోబెట్టి అడగాలి కదా, బ్రో నాన్నగారు పాకిస్తాన్ యుద్ధం వస్తుందో లేదా చెప్పండి. నీకు తెలియకపోవచ్చు, మీ నాన్నగారికి తెలుసు కదా, వస్తుందా? జీడిపిలో టాప్ 4లో ఉన్నాం, ఎదుక్కుంటూ వెళ్తున్నాం, గ్రోత్ రేట్లో 7% ఉన్నాం. మనం యుద్ధం ఎందుకు చేస్తాం? పాకిస్తాన్ ఆల్రెడీ ఇక్కడ ఇరాన్తో ఆ పక్కన సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ పక్కలో బుల్చిస్తాన్తో కొట్టుకు వస్తుంది. తిండికి తిక్కానాలని ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు చాకు మీద పడినా ఆకుకే బొక్క. ఇక్కడ ఆకు పాకిస్తాన్ మన దగ్గర మనతో ఎందుకు యుద్ధం చేస్తుంది? దానివల్ల లాభం ఏంటి? కానీ యుద్ధం వచ్చేస్తుంది, ఇదిగో యుద్ధం, అదిగో యుద్ధం, ఇదిగో యుద్ధం. 11 వీడియోలు చేసాం. తప్పు బ్రో. ఇప్పుడు నీకు ఇన్ని ఎదవ పనులు చేసినా నీకు అవకాశం ఇచ్చింది దేనికి? యూత్ని బాగుపరుస్తామనే కదా. నేను చేసినా చూస్తారు. స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను, నేను ఒక వీడియో చేశాను, యుద్ధం చచ్చినా రాదు అని. ఆ వీడియో చూడు, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి బ్రో, ఉల్లిపాయలకి టమాటాల కోసం వాళ్ళు కూర్చు పడుతున్నారు, నో ప్రాబ్లం. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఒక టీవీ ఛానల్ 30 గంటల్లో యుద్ధం, ఒక టీవీ ఛానల్ 48 గంటల్లో, ఒకటి 16 గంటల్లో యుద్ధం, ఇంకోటి 12 గంటల్లో యుద్ధం, 8 గంటల్లో యుద్ధం, 6 గంటల్లో యుద్ధం, 5 గంటలు, ఇష్టసనగా వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు, జనాలు చూడరు. కానీ నీకేం పోయే కాలం క్యాష్ చేసుకోవడం ఎంత తప్పు? దీన్నే అంటారు కక్కుర్తితనం అనేసి. ఆ అది ఏదైతే ఉందో దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగం చేసుకోవాలి బ్రో. ఇదా అంటే నువ్వు అందరిలాగానే అందరికీ తేడా, ఇంక నీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? హేజుడ్ అంటే మనందరం కలిసి ఎదగాలని చెప్పి, మనందరం కలిసి కాదు, నువ్వు నీ ఫ్యామిలీ ఎదుగుతున్నావు, పెళ్ళైంది అంటున్నావు, ఖర్చుల కోసం అని చెప్పి రోజుకు ఒక వీడియోతో తప్పు. ఇక్కడ నాకేం తప్పేం లేదు, ఇక్కడ తప్పే లేదు. కానీ యాజ్ అ రెస్పాన్సిబిలిటీగా నీకు ఉంటుంది కదా, యువతను బాగుపడుతుంది. ఇప్పుడు ఇన్ని ఎదో పనులు చేసినా నిన్ను జర్నలిస్ట్ చేశారా, చదవకపోయినానా? రెస్పాన్సిబిలిటీ ఉండాలి లేదా? అల్లు అర్జున్ గురించి మాట్లాడమన్నా, నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకు? వేస్ట్ ఆఫ్ టైం. బోల్డ్ ఛానల్ ఉన్నాయి మాట్లాడడానికి, ఇంకా చాలా బెంగాల్ అన్ని ఏది మాట్లాడినా చూస్తారు నేను చేస్తే. కానీ ఆ విలువైన సమయాన్ని అవగాహన లేకుండా మాట్లాడకూడదు. జనానికి అవగాహన ఉండి మాట్లాడాలి. యుద్ధం భయభ్రాంతులకి టీవీ ఛానల్ గురి చేసి, నువ్వు గురి చేసి, ప్రపంచంలో 128 దేశాలు తిరిగాను.
నీకు ఎప్పుడైనా ఏదైనా అవకాశం ఉందంటే గ్రౌండ్ రియాలిటీ గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. జియో పాలిటిక్స్, అది ప్రపంచ దేశాల రాజకీయం గురించి బాగా తెలుసు. 7 ఖండాలు, 7 వింతలు, 7 సముద్రాలు, ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు, జియో పొలిటికల్గా, బయోలాజికల్గా ఏ టాపిక్ అయినా అనర్గళంగా గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వగల కెపాసిటీ నాకుంది. వితౌట్ స్క్రిప్ట్ రైటింగ్. నీకైనా ఒక స్క్రిప్ట్ రైటర్, ఎడిటర్ ఉంటే నాకేం అక్కర్లేదు. టక్ 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 తెలుగు మీడియం ఏం చదవను కానీ వేసుకొని వెళ్ళిపోతాను. నీకు ఎప్పుడు ఏదైనా కావాలన్నా ఎక్క ఇన్స్టాగ్రామ్లో భయ్యా నాకు ఈ డౌట్ ఉందని చెప్పి నేను చెప్తాను. అంతేగాని ఇచ్చిన శక్తిని, పవర్ని దేవుడి పేరు చెప్తా మోసం చేయకు. జనాలను ఎడ్యుకేట్ చేయాలి. నీకు తెలుసో లేదో నీ ఛానల్ నేను చాలా అభిమానిస్తాను, నేను చూస్తాను. మీ అందరికీ చెప్తున్నాను, యూత్కి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా సరే జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, మిస్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్లో ఉంటుంది, కొట్టండి. ఛానల్ మొత్తం వీడియో కదలదు, వెళ్ళిపోతుంది. యూట్యూబ్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉంది. ఈ యూట్యూబ్లో స్క్రాప్ చాలా ఉంది. అందరితో పాటు ఈ అబ్బాయి కూడా అలాగే చేస్తాను. నేను కొట్టాను, నేను 4 వీడియోలు కొట్టాను. బ్రో నీకు యుద్ధం వస్తుందా నీకు తెలుసా? మోడీ గారు ఏమైనా నీకు చెప్పారా ఫోన్ చేసి? ఏదో గూగుల్లో ఫోటో చూసుకొని చెప్తావు. చెప్పేట ఒక రెస్పాన్సిబిలిటీగా ఎడ్యుకేట్ చేయి, కొత్త విషయాలు చెప్పు. నేను చూస్తున్నాను కదా, నేను రోజు చూస్తున్నాను. నేను చెప్తున్నాను, నా ఇన్స్టాగ్రాము రోజుకి 7 లక్షల నుంచి 8 లక్షల మంది స్టోరీ పీపుల్ చూస్తారు. ఎవరికి చూడరంత. ఎందుకంటే మీ అందరూ పిలిస్తే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అంటే చేసేవారు. కానీ నా అలా కాదు. నాకు ఇన్స్టాగ్రామ్లో 50,000కి పైగా రీల్స్ ఉన్నాయి. నా కంటెంట్ కదా, ఎవరెవరో వాడుకున్నారు, వాడుకున్నవరకు వాడుకున్నంత. జస్ట్ ఎవర్రా మీరంతా కమెంట్ పెడితే ఆ కమెంట్ని చూసి వచ్చి ఫాలో కొట్టిన వాళ్ళు వీళ్ళంతా. పిలిచిన వాళ్ళే కాదు, ఎవరిని నేను బతిమలాను. సో చాలా అభిమానిస్తారు. నేను నెక్స్ట్ వీడియో నేను చూస్తాను, ఏదైనా మిస్ ఉంటే కనుక నేను స్టోరీలో చెప్తాను, మామూలుగా ఉండదు. బట్ ఆల్ ది బెస్ట్. నువ్వు చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. జనానికి నీలాంటిలో ఉండాలి. ఏ ప్రమోషన్ లేకుండా, సుత్తి లేకుండా, సోది లేకుండా చెప్తున్నావు. కానీ మిస్లీడ్ చేయక, యువతని ఎంకరేజ్ చేయి. నువ్వు చెప్తే వింటున్నారు కదా, నేను చెప్తున్నాను కదా చాలా బాగుంటుందని. ఆ కాశ్మీరు ఆ ఉగ్రవాదుల దాడి నాకు 3 ఛానల్ వీడియోలు వచ్చాయి, 3 స్కిప్ కొట్టాను. నువ్వు ఎప్పుడు పెడతావా అని. ఫస్ట్ నువ్వు పెట్టినంటే చూసిన వ్యక్తిని నేను అందులో. సో జాగ్రత్తగా నువ్వు లైఫ్లో ఎదుగుతావని ఆ ఆంజనేయ స్వామిని, ఇష్టమైన ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. నీకు ఎనీ డౌట్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను, నీకు సహాయంగా ఉంటాను. బట్ మిస్లీడ్ చేయక. అన్ని ఛానల్లా కాకుండా హేజూడ్ అంటే సెపరేట్గా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఇంకా ఎత్తుకెళ్ళగాలి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి, ప్రపంచం అంతా తిరగాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హానెస్ట్గా, నిజాయితీగా బతుకు. ఆంజనేయ స్వామి నీకు ఎప్పుడు తోడుంటాడు. సో ఇప్పుడు ఇది ఈ బెట్టింగ్ యాప్ చరిత్రలో వీళ్ళిద్దరు పాత్ర అయితే ఇది. ఈ హర్ష సాయి, ఈయన. ఈ హర్ష సాయి అన్న ఆయన పుట్టినప్పటి నుంచి దొంగే, చచ్చినంత వరకు దొంగలాగే బతుకుతున్నాడు. కానీ హేజుడు ఒక కలెక్టర్ గారి అబ్బాయి కింద ముందు 50% దొంగగా ఉన్నా ఇప్పుడు మంచి మనిషిగా మారాడు. సమాజానికి ఉపయోగపరమైన కంటెంట్ చేస్తున్నారు. అందరూ సపోర్ట్ చేద్దాం, అందరం కలిసి ముందుకెళ్దాం. ఈ అబ్బాయి చెప్తున్నట్లు ఇది విను. అందరం హేజుడ్ అంటే నువ్వు కాదు, నేను కాదు, మన అందరం కలిసి ఎదుగుదాం, వాయిస్ రేస్ చేద్దాం, ముందుకెళ్దాం. యూట్యూబ్లో డబ్బులు సంపాదన. జస్ట్ ఫర్ జోక్, ఎంజాయ్. ఈ వీడియో ఎంతతో సంపుతాం. రేపు మరో పెద్ద బెట్టింగ్ స్కామ్ గాడితో రావుతున్నాం. అవునట్లు బెట్టింగ్ వీడియోలు 60 రోజులు దాటాయి. గో ఫర్ 100 days.